హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీహారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నాట్ సో మచ్ డిస్కస్డ్ మూవీస్ గురించి. ఈ సినిమాలు మేబీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యి ఉండొచ్చు, పాజిటివ్గా రెస్పాన్సెస్ కూడా వచ్చుండొచ్చు. బట్ దీనికి కావాల్సినంత రికగ్నైజేషన్ అయితే రాలేదు అని నాకు అనిపించింది. అలాంటి కొన్ని మూవీస్నే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఇది అండర్ రేటెడ్ లిస్ట్ అయితే అస్సలు కాదు, కానీ ఒక విధంగా అండర్ రేటెడ్ లిస్టే. ఈ లిస్ట్లో మన ఫస్ట్ మూవీ వచ్చేసి అతరంగిరే. మూవీ ట్రైలర్ చూసినప్పుడు అక్షయ్ కుమార్ గారి కామెడీ ఫిలిమ్స్లా ఉంటుందని అనుకున్నా, అండ్ చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో చూసా ఈ మూవీని. బట్ వన్స్ మూవీ చూశాక ఫుల్గా మెల్ట్ అయిపోయా. ఒక సింపుల్ స్టోరీని ఒక మంచి స్క్రీన్ ప్లేతో బ్యూటిఫుల్ అండ్ లవ్లీ మూమెంట్స్తో చాలా బాగా తీశారు. ధనుష్ అండ్ సారా అలీ ఖాన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా క్యూట్గా అండ్ ఇన్నోసెంట్గా కూడా ఉంటుంది. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. కోవిడ్ టైంలో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వడం వల్ల అంతగా డిస్కషన్లోకి రాలేదు మేబీ. బట్ ఒక్కసారి చూస్తే ఇంకోసారి చూడాలనిపిస్తుంది పక్కా. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి, డోంట్ మిస్ ఇట్. అండ్ ద సెకండ్ వన్ ఇన్ ద లీస్ట్ ఇస్ జబ్ హ్యారీ మేట్ సెజల్. షారుఖ్ ఖాన్ అండ్ అనుష్క శర్మ గారు చేసిన ఈ మూవీ 2017లో వచ్చింది. అప్పటికే ఎస్ఆర్కే గారి ఫ్లాప్స్ హవా నడవడం వల్ల ఈ మూవీకి అంత లైమ్ లైట్ రాలేదు. బట్ ఇట్స్ ఎ సింపుల్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ విత్ అ లైట్ హార్టెడ్ స్క్రీన్ ప్లే. మెయిన్లీ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ ఎ హెవెన్. ఎస్ఆర్కే గారు కూడా చాలా హ్యాండ్సమ్గా ఇంకా స్టైలిష్గా ఉంటారు ఈ మూవీలో. అనుష్క శర్మ కూడా చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్ వైజ్. బ్యూటిఫుల్ మూమెంట్స్తో నింపేశారు మూవీ అంతా. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. లైట్ హార్టెడ్ సింపుల్ రామ్ కామ్ చూడాలంటే చూసేయండి. అండ్ ద థర్డ్ వన్ ఇన్ ద లీస్ట్ ఈజ్ చీలా సౌ. ఈ మూవీ ఇట్ హ్యాస్ మై హార్ట్ ఆల్వేస్. ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో అంత లైట్ హార్టెడ్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఒక వామ్ హగ్ ఇస్తున్నట్టు ఉంటుంది. అసలు ఈ మూవీ గురించి ఎక్కడా ఎక్కువ డిస్కషన్స్ ఉండట్లే, బట్ దిస్ మూవీ ఈజ్ ఎ ప్యూర్ బ్లిస్. వెంటనే ఒక అమ్మాయితో మాట్లాడాలి అనిపిస్తుంది ఈ మూవీ చూస్తే. ఎంత బాగుందో. సుశాంత్ అండ్ రుహానీ గారి క్యూట్ లవ్ స్టోరీ, వెన్నెల కిషోర్ గారి కామెడీ, అండ్ రాహుల్ రవీంద్రన్ గారి డైరెక్షన్, అండ్ మెయిన్లీ రోహిణి గారి గురించి మాట్లాడాలి. ఈ మూవీకి సోల్ అంటే రోహిణి గారే, నో డౌట్. అస్సలు మిస్ అవ్వద్దు. సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే చూసేయండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ ద లీస్ట్ ఈజ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ మూవీ చాలా మంది చూసుండరు రివ్యూస్ని ఫాలో అయ్యి. బట్ నిజంగా చెప్తున్నా, ఈ మూవీలో ఉన్న కంటెంట్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. సుధీర్ బాబు గారి మూవీస్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. కృతి శెట్టికి కూడా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ దొరికింది, అండ్ తనైతే సూపర్గా చేసింది ఈ మూవీలో. ఈ మూవీలో కూడా లైట్ హార్టెడ్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది, బట్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇగ్నోర్డ్ మూవీస్లో ఇది డెఫినెట్గా ఉంటుంది. అస్సలు రికగ్నైజేషన్ రాలేదు ఈ మూవీకి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. హిందీ మూవీస్ ఎక్కువగా చెప్తున్నా అని ఫీల్ అవ్వకపోతే ఇంకొక మూవీ చెప్తా, బరేలీకి బర్ఫీ. చాలా బాగుంటుంది ఈ మూవీ. వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు అండ్ కృతి సేనన్ గారు కలిసి చేసిన మూవీ ఇది. ప్యూర్ లవ్ స్టోరీ, చాలా నీట్గా మంచి కామెడీతో క్లీన్ ఎమోషన్స్తో వెళ్తుంది మూవీ అంతా. మూవీ ఆ టైంలో హిట్టే కానీ అంత లెవెల్ ఆఫ్ రికగ్నైజేషన్ అయితే రాలేదు మూవీకి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. అండ్ బోనస్గా మీ అందరి కోసం ఇంకొక ఫిలిం చెప్తున్నా, రాజావారు రాణి గారు. కిరణ్ అబ్బవరం నటించిన ఫస్ట్ మూవీ ఇది. ఈ మూవీ కూడా కోవిడ్కి ముందు టైంలో సైలెంట్గా వచ్చింది. థియేటర్లో అంతగా ఆడలేదు కానీ తర్వాత కాస్త లైమ్ లైట్లోకి వచ్చింది. బట్ నా ఒపీనియన్లో చాలామంది చూసుండరు ఈ మూవీని. సో చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. చాలా క్యూట్గా ఉంటుంది మూవీ విత్ లాట్ ఆఫ్ ఇన్నోసెన్స్. మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ బాగుంటాయి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. ఇప్పటి వరకు నేను చెప్పిన లిస్ట్లో ఏ మూవీ ప్లాట్ లైన్ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే నార్మల్లీ రామ్ కామ్లో స్టోరీ చాలా సింపుల్గా ఉంటాయి, బట్ రైటింగ్ వైజ్ అది మనకి నచ్చుతుంది. సో నేను ఆ సింపుల్ ప్లాట్ లైన్ చెప్తే మీకు అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండకపోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమాల గురించి ఎంత తక్కువ ఇన్ఫర్మేషన్తో చూస్తే అంత ఎక్కువగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ లైట్ హార్టెడ్ స్టోరీస్. సో దాట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ మూవీస్ అన్ని చూసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ ఆల్రెడీ చూసేసి ఉంటే వెంటనే కామెంట్ చేసేయండి. సో ఈ రోజుతో పంచాయతీ క్లోజ్. అండ్ మన మంత్రం ఉంది కదా, బాబాయ్ ఏమన్నాడు, రోజు 10 minutes అటక మీద నుంచి ఇంట్లోకి వచ్చేయండి, తినండి, నీళ్లు తాగండి, మళ్ళీ ఈ వీడియో చూసి ఒక వ్యూ పెంచండి, లేకపోతే రెస్ట్ తీసుకోండి. హ్యాపీ శనివారం ఫ్రమ్ సినీహారం, లాగింగ్ అవుట్.